ఓకే, నా పేరు పి చలమారెడ్డి, ఈటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ను. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలామంది కూడా ఉపాధ్యాయులు డబ్బు తీసుకొని ఈ ఓటు వేయటం వలన మనకు నిజాయితీపరులైనటువంటి ఎమ్మెల్సీలు ఓడిపోయారు. దీనికి కారణం ఏంటంటే మన టీచర్స్ చాలా వరకు కూడా ఆర్థికంగా చాలా బాగా ఉన్నారు. కానీ కొన్ని జిల్లాలలో ఉండేటువంటి వాటి వలన ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండేటువంటి కొంతమంది టీచర్స్ ఏం చేశారంటే డబ్బు తీసుకోవటం వల్ల పోయినసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో లక్ష్మణరావు అనేటువంటి ఆయన ఓడిపోయాడు. ఆయన ఓడిపోవటం వల్ల మనకు విద్యారంగంలో ఉండేటువంటి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే ఆయన నిరంతరం మన కోసం పోరాడుతూ ఉంటాడు. అదేవిధంగా మనకు మొన్న మేగడ వెంకటేశ్వర రెడ్డి సార్ కూడా మన యూటీఎఫ్ తరఫున ఉన్నాడు, నిలబడినాడు. కానీ దానివలన కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేశారంటే కొంతమంది విద్యావంతులు కూడా డబ్బులు తీసుకొని మన ఈ నియోజకవర్గంలో ఓడిపోయినారు. ఈ ఓడిపోవటం వల్ల మనకు టీచర్స్కి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు గెలిచారనుకోండి, మనకు విధాన పరిస్థితుల్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు, ఇక్కడ టీచర్స్కి ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలా తీర్చాలి, లేకపోతే విద్యారంగంలో ఏ సంస్కరణలు తీసుకురావాలి, లేకపోతే విద్యారంగంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మనం చేయాలని వాళ్ళు లక్ష్మణరావు సార్ కానీ ఈ మేగడ వెంకటేశ్వర రెడ్డి సార్ కానీ పోరాడేవారు. ఇంతకుముందు అయితే చాలామంది కూడా పోరాడినారు. మనకు దాచూరి రామిరెడ్డి కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, తర్వాత చుక్కా రామయ్య కావచ్చు, వాళ్ళంతా కూడా మన యూట్యూబ్ తరపున పోరాడారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు విద్యారంగంలో మాట్లాడుతూ ఉంటే మన వాళ్ళందరూ కూడా చాలా రకాలైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవాళ్ళు. కానీ రాను రాను ఈ ఉపాధ్యాయుల్లో కూడా మార్పు వచ్చింది. కొన్నిసార్లు వాళ్ళు డబ్బు తీసుకోవడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయినారు. ఇప్పుడు మనకు బొర్రా గురుమూర్తి అనేటువంటి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన ఎక్కడ సదస్సు జరిగినా కానీ, ఏ సదస్సులు కానీ, ఏ మీటింగులు జరిగినా, ఉపాధ్యాయులు పోరాడినా కానీ దాంట్లో ఆయన ఉండి మన కోసం ఎన్నంటిగా ఉంటున్నాడు. ఇంతకుముందు అయితే మనకు యూట్యూబ్ తరపున 6-7 మంది ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు ఒక్కడే ఉన్నాడు. మనం ఎక్కువ మంది ఎమ్మెల్సీలను గెలిపించుకుంటే మన వాణిని విధాన పరిషత్తులు మనము వాణి వినపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఉపాధ్యాయులందరూ కూడా చాలామంది మంచి ఉపాధ్యాయులు ఉంటారు. కొంతమంది ఏంటంటే భయపెట్టడం వల్ల రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే మేము అధికారం వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, లేకపోతే మీకు డబ్బులు ఇస్తాము, 3,000 ఇస్తాము, 5,000 ఇస్తామంటే కొంతమంది దానికి దాసోహం అయ్యి మన ఎమ్మెల్సీలలో ఓడిపోతున్నాం ఇప్పుడు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఓట్లలో చాలామంది కూడా ఉపాధ్యాయులకు మనం చైతన్యవంతులు చేసి మన యూట్యూబ్ తరపున కావచ్చు, ఏ యూనియన్ తరపున అయినా మన ఉపాధ్యాయులకు పోరాడేటువంటి ఎమ్మెల్సీలను గెలిపించుకుంటే మన ఉపాధ్యాయులకు కావచ్చు, తర్వాత కొంతమంది నిరుద్యోగులకు కావచ్చు, వాళ్ళంతా పోరాడుతూ ఉంటారు. తర్వాత ఈ కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్ళందరి కోసం కూడా మన ఎమ్మెల్సీలు నిరంతరం పోరాడుతూ వాళ్ళ యొక్క మొత్తము శ్రమనంతా కూడా మన కోసమే పోరాడుతుంటారు. కాబట్టి భవిష్యత్తులోనైనా మన ఉపాధ్యాయుల్లో మార్పు తీసుకొని వచ్చి డబ్బు తీసుకోకూడదు, ఓటు మనకు విలువైనది, మనము ఓటు ద్వారానే ఎన్నుకుంటే 5 ఏళ్ళు మనం ఓటు ద్వారా మంచి వాళ్ళని ఎన్నుకుంటే మనకు పోరాడతారు. చెడు వాళ్ళని ఎన్నుకున్నామనుకోండి, మనం ఒక 4,000 తీసుకున్నాం, ఒక పని మీద మనం ఎమ్మెల్యేల దగ్గరకు పోయామనుకోండి, వాళ్ళు 20,000 అడుగుతారు. నువ్వేమన్నా ఊరికి ఇచ్చావా, నువ్వు ఓటు కోసం డబ్బు అడిగావు కాబట్టి నీకెందుకు చెయ్యాలి, నువ్వేమన్నా నిజాయితీ పరుడువా కాబట్టి నీకెందుకు చేయాలంటారు. ఆ విధంగా రాకుండా ఉండాలంటే మనము కూడా ప్రజల్లోకి పోయి మా ఎమ్మెల్సీలు మంచివాళ్ళు, మాకు ఎమ్మెల్సీలో ఓట్లు వేయండి, మనకు 6 ఏళ్ళకు ఒకసారి ఈ ఎమ్మెల్సీ ఓట్లు వస్తాయి. కాబట్టి ఈ 6 ఏళ్లలో మేము నియమించినటువంటి వ్యక్తిని మీరు గెలిపించండి, ఆయన ఏ సమస్యలు పరిష్కరించడానికి పోరాడుతాడో మీరు కృషి చేయాలని మనం ప్రజల్లో చైతన్యవంతులు తీసుకొచ్చి ఉపాధ్యాయులలో కూడా చాలా వరకు మార్పు తీసుకురావాలి. మీరు డబ్బు తీసుకోకూడదు, మీరు ఎందుకంటే తీసుకున్నారనుకోండి చులకనైపోతారు. కాబట్టి మనమంతా కూడా ఈసారైనా కానీ లక్ష్మణరావు సార్ కానీ లేకపోతే యూట్యూబ్ తరపున కానీ ఎవరి తరపున నిలబడ్డా మనకు పోరాడేటువంటి వ్యక్తుల కోసం మనం పోరాడి ఈ ఓటును అమ్ముకోకూడదు. ఓటు మనం ఇప్పుడు అమ్ముకుంటే 5 ఏళ్ళు మనము వాళ్ళ దగ్గర బానిసలుగా ఉంటాము. కాబట్టి ఈరోజు ఒక నిమిషం కోసం మనం ఉంటే 5 సంవత్సరాలు మనం వాళ్ళ కోసం ఉంటాము. మనం తీసుకుంటే 3,000 4,000 తీసుకుంటాం. రోజుకి ఎంత పడుతుంది?
మనము 5 సంవత్సరాలు 1800 రోజులు అనుకోండి, ఒక 3 రూపాయల రోజుకు మనం కూలికి పోతే కొంతమందికి 700 కాబట్టి ఈ విధంగా ఓటును అమ్ముకోకుండా మనం ప్రజల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ తీసుకొచ్చి మనము చాలా వరకు కూడా నిజాయితీపరులైనటువంటి ఎమ్మెల్సీలను గెలిపిస్తారని కోరుకుంటూ ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.